The 41 question, temperature of water for sixth bath. Sixth bath ki temperature enta maintain cheyalani adugutunnaru. So here the options they have given 30 to 34 degrees Celsius, 37 to 39 degrees Celsius, 43 to 46 degrees Celsius, 48 to 52 degrees Celsius. Did you find the answer? It's an option B, 37 to 39 degrees Celsius. ఓకే అంటే నార్మల్గా చూస్తే కూడా 98.6 ఫారెన్హీట్ టు 101 102 ఇది ఓన్లీ నార్మల్ ఉండాలి. బికాస్ పేషెంట్ దాంట్లో కూర్చుంటారు కదా. సిట్స్ బాత్లో ఏముంది, పెరినియల్ ఏరియాలో వార్మ్ సర్క్యులేషన్ కోసము సిట్స్ బాత్ ఇస్తారు. సో ఇట్ షుడ్ బి లైక్ వార్మ్ టెంపరేచర్ హ్యాస్ టు బి మెయింటైన్, దట్ ఈస్ 37 to 39 degrees Celsius which can bear by the patient. Okay. 42nd question, ICD-10 classification is used in. ICD-10 classification దేనికి యూజ్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ ఐ హావ్ గివెన్: సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్, ఆపరేషన్ థియేటర్, మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్, బ్లడ్ బ్యాంక్. Did you find the answer? It's an option C, మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్. ఓకే అంటే మెడికల్ రికార్డ్ డిపార్ట్మెంట్ ICD-10 అంటే ఏంటిది, ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీజ్ అనమాట. అది స్టాండర్డైజ్ మెడికల్ రికార్డ్స్ని ట్రాక్ చేయడానికి ఒక కోడ్ అనేది స్పెసిఫిక్ డిజీజ్కి ఇస్తారనమాట. దాని కాజ్ ఏంటిది, ట్రీట్మెంట్ ఏంటిది, ఆల్ ఓవర్ వరల్డ్ ఒకటే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి అనమాట. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ఎనీ ఎపిడమాలజీ ట్రెండ్స్ కానీ హెల్త్ స్టాటిస్టిక్స్కి ఇలాంటి వాటికి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో దానికోసం ICD-10 క్లాసిఫికేషన్ అని యూజ్ చేస్తారు. సెంట్రల్ స్టెరైల్ సప్లై డిపార్ట్మెంట్ ఏంటిది, అది ఓన్లీ స్టెరిలైజేషన్ పర్పస్ కోసమే, అంటే స్టెరిలైజేషన్ గురించి యూజ్ చేస్తారు. ఆపరేషన్ థియేటర్ ఏంటిది, సర్జరీస్. బ్లడ్ బ్యాంక్ టు స్టోర్ ద బ్లడ్. సో హియర్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 43rd క్వశ్చన్, విచ్ సబ్స్టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫ్యూమిగేషన్. ఫ్యూమిగేషన్ కోసము కింద ఇచ్చిన వాటిలో ఏది యూజ్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: పొటాషియం పర్మాంగనేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, బ్లీచింగ్ పౌడర్, పావిడిన్, అయోడిన్. Did you find the answer? It's an option B, hydrogen peroxide. Okay, potassium permanganate ఏమో మౌత్ వాష్ కని యూస్ చేస్తారు. పావిడిన్ ఏమో అది దట్ ఈస్ జస్ట్ లైక్ ఏ బెటాడిన్, డ్రెస్సింగ్ పర్పస్ కోసం. బ్లీచింగ్ పౌడర్ క్లెన్సింగ్ కోసము, వాషింగ్ కోసం యూస్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, హ్యూమన్ anatomical organs are kept in which color container in biomedical waste disposable. anatomical organsని ఏ కలర్ కోడ్ కంటైనర్లో డిస్పోజ్ చేస్తామని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: రెడ్, yellow, వైట్, బ్లూ. ఆల్రెడీ మన వీడియోస్లో చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం ఇది. సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్సెస్. Did you find the answer? It's an option B, yellow. ఓకేనా, హ్యూమన్ anatomical waste డిస్పోజ్ చేస్తాము సచ్ as లైక్ ఏంటిది, ఆర్గన్స్, టిష్యూ డ్యామేజ్ ఏదైనా. ఓకేనా, రెడ్ కలర్లో ఏం చేస్తాము, కంటామినేటెడ్ రీసైక్లబుల్ వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట, లైక్ ట్యూబింగ్ కానీ, క్యాథిటర్స్ కానీ, ఐవి సెట్స్. దెన్ వైట్లో షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ నీడిల్స్. ఓకే, నీడిల్స్ లేకపోతే సిరెంజెస్, ఏవైతే నీడిల్స్ కనెక్ట్ అయ్యి అంటే వి కాంట్ సపరేట్ ఇట్, సో అలాంటివి కూడా ఇందులోనే యూస్ చేస్తారు, ఇందులోనే డిస్కార్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్ లైక్ ఇన్సులిన్ సిరెంజెస్. ఓకే, దెన్ బ్లూలో గ్లాస్ వేస్ట్ మెటీరియల్స్ అనమాట, లైక్ యాంప్యూల్స్ కానీ వైల్స్ కానీ అది డిస్పోజ్ చేస్తారు బ్లూ దాంట్లో. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్. 45th క్వశ్చన్, ద ల్యాండ్ మార్క్ ఫర్ మెజరింగ్ ద లెంత్ ఆఫ్ నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ఈజ్. అంటే నేజోగ్యాస్ట్రిక్ ట్యూబ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు లెంత్ ఎక్కడి నుంచి మెజర్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: నోస్ ఎపిగాస్ట్రియం, ట్రేగస్ ఎపిగాస్ట్రియం, నోస్ ట్రేగస్ ఎపిగాస్ట్రియం, మెమరీ లైన్ ఎపిగాస్ట్రియం.
Did you find the answer? It's an option C. Nose tragus epigastrium. అంతే కదండి. నోస్ నుంచి ట్రేగస్ అంటే ఏంటిది? స్మాల్ పాయింటెడ్ పీస్ ఆఫ్ కార్టిలేజ్ అనమాట. ఏదైతే ఎక్స్టర్నల్ ఇయర్ కెనాల్ ఫ్రంట్లో ఉంటుందో, సో అక్కడికి నోస్ టు అది ట్రేగస్ పాయింట్కి, మళ్ళీ ట్రేగస్ నుంచి ఎపిగాస్ట్రిక్ పాయింట్ దగ్గరికి మనము ఇదేమంటారు లెంత్, ఎన్జీ ట్యూబ్ లెంత్ని మెజర్ చేస్తాము వెన్ వీ హ్యావ్ టు ఇన్సర్ట్ ద ఎన్జీ ట్యూబ్. ఓకే, సో C is the correct answer. 46th ఏంటిది? The coronary care unit nurse draws an ABG sample, that is arterial blood sample, to assess a client for acidosis. So the normal pH of arterial blood is, యాక్చువల్లీ ఆర్టీరియల్ బ్లడ్ శాంపుల్ అనేది డ్రా చేశారు ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ అసిడోసిస్ అనమాట. బట్ ఇక్కడ అడుగుతుంది ఏంటిది? నార్మల్ పిహెచ్ ఆఫ్ ఆర్టీరియల్ బ్లడ్ ఎంత అని. ఓకేనా? సో కన్ఫ్యూజ్ చేస్తారు చూడండి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ వెరీ ప్రాపర్లీ. ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చారు ఆప్షన్స్? 7.0, 7.42, 7.30, 7.50. Did you find the answer? It's an option B, 7.42. ఇక్కడ అసిడోసిస్ అసెస్ చేయడానికి ఆర్టీరియల్ బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేశారని చెప్తున్నారే, కానీ మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటిది? నార్మల్ పిహెచ్ వాల్యూ ఎంత అని. ఓకే, సో నార్మల్ పిహెచ్ వాల్యూ ఎంత? 7.35 టు 7.45. సో ఈ 3545 మధ్యలో వచ్చే నంబర్ ఇక్కడ ఏది ఉంది? బిఏ ఉంది కదా, 7.42. ఓకేనా? 30 కానీ 7.0 కానీ లెస్ దెన్ 7.34 ఉంది కాబట్టి అది అసిడోసిస్ కిందికి వస్తుంది. 7.50 అంటే 45 పైన ఉంది కాబట్టి అది ఆల్కలోసిస్ కిందికి వస్తుంది. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి. దెన్ విచ్ గాజ్ డయామీటర్ ఆఫ్ నీడిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ అంటున్నారు. ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ ఇవ్వడానికి ఇంజెక్షన్ ఏదైతే యూస్ చేస్తామో దాని డయామీటర్, నీడిల్, ఓకేనా, ఆ డయామీటర్ ఎంతది యూస్ చేస్తామని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 21, 23, 24, 26. Did you find the answer? It's an option D, 26. 48th question. What is the recommended dietary allowance of calcium for a 9-year-old child? RDA. RDA ప్రకారము ఎంత కాల్షియం అవసరం పడుతుంది 9 years old, 9 years వయసు ఉన్న పిల్లవాడికి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 200 grams per day, 400 grams per day, 600 grams per day, 800 grams per day. Did you find the answer? It's an option 600 grams per day. Option B is the correct answer. Actually ఎగ్జాక్ట్లీగా అంటే జనరల్గా 9 years old చైల్డ్కి 1800 కిలో క్యాలరీస్ నుంచి 2200 కిలో క్యాలరీస్ వరకు యూజ్ అవుతుంది. సో దాన్ని బట్టి కార్బోహైడ్రేట్స్ 50 to 60%, ఫ్యాట్స్ 25 to 30% అండ్ ప్రోటీన్స్ 10 to 15% పర్, అంటే ఆల్ ఓవర్ ద క్యాలరీస్ని బట్టి ఇంత పర్సంటేజ్ కావాలి. సో దాంతో కంపేర్ చేసుకుంటూ సో అరౌండ్ 600 grams per day వస్తుంది. అండ్ ఇట్ డిపెండ్స్, అంటే ఆర్డీ అనేది బేస్డ్ ఆన్ ఇండివిజువల్ హెల్త్ నీడ్స్ అనమాట. వాళ్ళ యాక్టివిటీ లెవెల్స్ మీద, గ్రోత్ స్టేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో పర్టికులర్ పర్సన్కి ఇంతే కావాలని చెప్పడానికి రాదు. ఓకే, 49th question. Which of the following is the reason for intradermal injection to be used for testing allergic reaction? ఏం రీజన్ అయి ఉంటుంది ఇంట్రాడర్మల్ ఐడి ఇంజెక్షన్ అంటే అది 26 gauge నీడిల్ ఇంజెక్షనే అలర్జీ రియాక్షన్ టెస్ట్ చేయడానికి యూస్ చేస్తారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్. It diffuses rapidly, it diffuses slowly, it is less painful, it is easy to administer. Did you find the answer? It's an option B. It diffuses slowly. ఎందుకంటే స్మాల్ నీడిల్ ఉంటుంది, దట్టు అండర్ ద స్కిన్ ఇవ్వాల్సి వస్తుంది, స్లోగా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి 26 gauge నీడిలే పర్ఫెక్ట్ అనమాట. అందుకోసమని అది యూస్ చేస్తారు. సో B is the correct answer. 50th question. What is the proper needle gauge for
ఐడి ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ ఇప్పటికే రిపీటెడ్గా వచ్చింది. ఇట్స్ జస్ట్ ఫర్ ఏ ఇదేమి క్వశ్చన్ పేపర్ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ రివిజన్ పేపర్ టైప్. ఓకే, సో ఇందులో ఏమని అడుగుతున్నారు, నీడిల్ గేజ్ ఐడి ఇంట్రాడర్మల్ ఇంజెక్షన్ది ప్రాపర్ సైజ్ ఏంటిదని అడుగుతున్నారు. సో the options they have given 16 to 18 gauge, 19 to 23 gauge, 24 to 26 gauge, 20 to 22 gauge. Did you find the answer? It's an option C, 24 to 26 gauge. Okay, 51 question. Which among the following is an example of crystalloids? Crystalloids example ఏంటిది కింది వాటిలో అని అడుగుతున్నారు. So here the options they have given RBC, WBC, plasma, ringal lactate. Did you find the answer? It's an option D, ringal lactate. ఓకేనా, రింగల్ లాక్టేట్ అనేది డిజాల్వ్డ్ క్రిస్టలైడ్ సొల్యూషన్ అనమాట. ఏదైనా వాటర్, షుగర్ కానీ అవన్నీ ఎలక్ట్రోలైట్స్ అవన్నీ వాటర్లో డిజాల్వ్ అయిపోతుంది. అండ్ రింగల్ లాక్టేట్ దేనికి యూస్ చేస్తారు, ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్కి అండ్ హైడ్రేషన్కి యూస్ చేస్తారు. ఓకేనా, దెన్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లాస్మా ఏంటివి, దే ఆర్ కొలాయిడ్స్ అనమాట. ఎందుకంటే వాటిలో లార్జర్ మాలిక్యూల్స్ ఉంటాయి, లైక్ ప్రోటీన్స్ అయినా సెల్స్ అయినా అవి సస్పెండ్ అవుతాయి, అంటే అవి డిజాల్వ్ అవ్వవు, అది ఉండిపోతాయి ఇలా. ఓకేనా, సొల్యూషన్లో. సో the ABC are the colloids and D is the crystalloid. Okay, 52nd question, the process of straight deep firm stroking type of back massage ni ఏమంటారు అని అడుగుతున్నారు. సో the options they have given circular massage, effleurage, kneading, friction massage. ఇది కూడా మనము ఇంతకుముందు ఆర్బీసీ ఆర్ఆర్బి పేపర్లో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్ ఇది ఆ పేపర్లో. Did you find the answer? It's an option B, effleurage. ఓకేనా, అదే స్ట్రైట్ డీప్ ఫర్మ్ స్ట్రోకింగ్ టైప్లో బ్యాక్ మసాజ్ ఇస్తారు, దాన్ని ఎఫ్లెరేజ్ అంటారు. సర్కులర్ మసాజ్ అంటే ఇన్ సర్కులర్ మూమెంట్స్లో మసాజ్ ఇస్తారు. నీడింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, అది జస్ట్ లైక్ మనం పిండి రుబ్బుతాం కదా, అంటే పిండిని ప్రెస్ చేస్తాం చూడండి, అలానే ఉంటుంది అనమాట. అంటే ఆ మసాజ్ని ఇట్లా పైకి, అంటే ఆ మజిల్స్ని ఇట్లా లిఫ్ట్ చేయడం, రోల్ చేయడం, స్క్వీజ్ చేయడం. సో దట్ టైప్ ఆఫ్ మసాజ్ ఈస్ కాల్డ్ నీడింగ్. ఫ్రిక్షన్ మసాజ్ అంటే ప్రెషర్స్ ఇచ్చుకుంటూ రబ్ చేయడం అనమాట, స్మాల్ సర్కులర్ మోషన్లో వెనుక ముందు. సో దట్ టైప్ ఆఫ్ massage is called the friction massage. Okay, 53rd question, what is the position called the patient sits at the side of the table, అంటే table side లో కూర్చొని with the head resting on the overhead table on top of several pillows, అంటే ఒక కార్డియాక్ టేబుల్ మీద పిల్లోస్ని పెట్టి ఇలా ముంగటికి వంగి రెస్ట్ తీసుకున్న పొజిషన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ట్రైపాడ్ పొజిషన్, ట్రెండెన్బర్గ్ పొజిషన్, ఫాలర్స్ పొజిషన్, లిథోటోమీ పొజిషన్. Did you find the answer? It's an option A, tripod position. So our position ni tripod అంటారు. Followers position like degrees అనమాట, like 90 degrees నుంచి 30, 45 degrees యాంగిల్లో ఓన్లీ హెడ్ అండ్ పొజిషన్నే ఎలివేట్ చేస్తారు. ట్రెండెన్బర్గ్ పొజిషన్లో హెడ్ అండ్ అనేది మొత్తం లో అయ్యి ఇదేమంటారు, లెగ్స్ మూమెంట్, లెగ్స్ పొజిషన్ని హైలో పెడతారనమాట. దట్ యాంగిల్లో పడుకునే పెట్టే పేషెంట్ని ట్రెండెన్బర్గ్ అంటారు. లిథోటోమీ పొజిషన్ అని అంటే దట్ ఈస్ డిఫరెంట్, లైక్ లెగ్స్ని పైకి పెట్టుతారు. ఓకేనా, డార్సల్ పొజిషన్లో పడుకోబెట్టి. ఓకే, ఇన్ ద వెజైనల్ ఎగ్జామినేషన్స్ ఆల్ దే విల్ డూ లిథోటోమీ పొజిషన్స్. ఏవైనా సర్జరీస్, వెజైనల్ సర్జరీస్ చేసే దాంట్లో. సో దిస్ ఈస్ ద, సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ 54th question, how long do you need to wait to decipher the tuberculin test result? అంటే tuberculin test result అంటే ఫైండ్ అవుట్ చేయడానికి లేకపోతే రీడ్ చేయడానికి ఎంతసేపు వరకు వెయిట్ చేయొచ్చు ఆఫ్టర్ గివింగ్ దట్ టెస్ట్, అంటే ఇంజెక్ట్ చేశాక. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 38 to 62 hours, 48 to 72 hours, 28 to 52 hours, 58 to 82 hours. Did you find the answer?
It's an option B, 48 to 72 hours. 55th question. The proportion of clinical cases resulting in severe clinical manifestations is known as. అంటే ప్రపోర్షన్ ఏంటిది క్లినికల్ కేసెస్లో సివియర్ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ని కనిపించేదాన్ని కండిషన్ అది అంటే ఆ సిచ్యువేషన్ ఏమంటారు దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇన్ఫెక్టివిటీ, విరులెన్స్, ప్యాథోజెనిసిటీ, ప్రీ ప్యాథోజెనిసిస్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, విరులెన్స్. ఓకేనా, క్లినికల్ కేసెస్ కంటే క్లినికల్ మేనిఫెస్టేషన్స్ ఎక్కువగా కనిపించేదాన్ని కండిషన్ని విరులెన్స్ అని అంటారు. ఇన్ఫెక్టివిటీ అంటే ఏంటిది? ఆర్గానిజం ఏవైతే ఆర్గానిజమ్స్ ఉంటాయో లైక్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది బాడీలో ఎంట్రీ అయ్యి సర్వైవ్ అయ్యి మల్టిప్లై అవుతుందో హోస్ట్లో దాన్ని మనం ఇన్ఫెక్టివిటీ అంటాము. ప్యాథోజెనిసిటీ అని అంటే ఎబిలిటీ ఆఫ్ ఆర్గానిజం టు కాజ్ డిజీజ్ అనమాట. డిజీజ్ కాజ్ చేస్తే మన బాడీలో ఆఫ్టర్ ఎంటరింగ్ ఇన్ టు ద బాడీ, సో దాన్ని ప్యాథోజెనిసిటీ అంటారు. ప్రీ ప్యాథోజెనిసిస్ అని అంటే బిఫోర్ ద డిజీజ్ అక్కర్ అనమాట. సో అది ఎక్స్పోజర్ టు ప్యాథోజన్ ఈస్ కాల్ ద ప్రీ ప్యాథోజెనిసిస్. 56th క్వశ్చన్. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఏబిసి అనాలిసిస్ ఇన్ ఇన్వెంటరీ కంట్రోల్? ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దీంట్లోనే పార్ట్ 1లో అనుకుంటున్నాను. సో గో అండ్ చెక్ ఇట్ అవుట్, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఏబీజీ ఇన్వెంటరీ కంట్రోల్ అంటే ఏంటిది? ఏబీసీ అనాలిసిస్. దిస్ ఈజ్ నాట్ అన్ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్. ఓకేనా? సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ యూనిట్ కాస్ట్, యాన్యువల్ కన్సంప్షన్ వాల్యూ, critical cost, practical standards. Did you find the answer? It's an option B, annual consumption value. Okay. 57th question. What is the absolute contraindication for ECT? ECT ki contra indication ఏంటి? the absolute correct ది. ECT అంటే electroconvulsive therapy. Okay. So the options they have given: raised ICP, intracranial pressure, organic mood disorders, liver disorders, severe psychosis. Did you find the answer? It's an option A, raised intracranial pressure అనమాట. ఎందుకంటే ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ ఇస్తే కూడా దేర్ ఇస్ అ ఛాన్స్, అంటే దాంట్లో కూడా ఛాన్స్ ఉందన్నమాట ఐసీపీ ఇంక్రీజ్ అయ్యేది. సో ఆల్రెడీ ఇంక్రీజ్ ఉన్న దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? దేర్ ఇస్ అ న్యూరలాజికల్ ప్రాబ్లం ఇంకా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఆర్గానిక్ మూడ్ డిజార్డర్, సివియర్ సైకోసిస్, అందులో ఈసీటీ ఇస్తేనే ఇట్ విల్ బి ట్రీట్మెంట్, అంటే ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ బోత్ బి అండ్ డి ఈజ్ ద ఈసీటీ అనమాట. లివర్ డిజార్డర్స్ అంటే దీనికి ఏం పర్టికులర్ కాంట్రా ఇండికేటెడ్ అయితే కాదు ఈసీటీకి. ఏదైనా మెటాబాలిజం ఏమైనా డ్రగ్స్ ఇచ్చేటప్పుడు యూ హ్యావ్ టు సీ ద కాంట్రా ఇండికేషన్, బట్ దీనికైతే లివర్ డిజార్డర్ కూడా కాంట్రా ఇండికేటెడ్ కాదు, యూ క్యాన్ గివ్. సో దెన్ 58th క్వశ్చన్. హూ ఇంట్రడ్యూస్ ద స్టెయినింగ్ టెక్నిక్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: లూయిస్ పాస్టర్, పౌ ఎర్లిక్, వాట్సన్ అండ్ క్రిక్, రాబర్ట్ కాక్. Did you find the answer? It's an option D, రాబర్ట్ కాక్. రాబర్ట్ కాకే స్టెయినింగ్ టెక్నిక్ లైక్ గ్రామ్ స్టెయినింగ్, యాసిడ్ ఫాస్ట్ స్టెయినింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడనమాట. దీనివల్లనే ఆర్గానిజం ఎలా వర్క్ చేస్తుంది మన బాడీలో అనేది తెలుసుకుంటాం. సో లూయిస్ పాస్టర్ ఏంటిది? లూయిస్ పాస్టర్ ఈజ్ ఇంట్రడ్యూస్ ద పాస్చరైజేషన్ అనమాట. జర్మ్ థియరీ ఆఫ్ డిజీజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ పౌ ఎర్లిక్ వాస్ ఇంట్రడ్యూస్ ద కీమోథెరపీ. ఓకే. దెన్ వాట్సన్ అండ్ క్రిక్ ఏమో డిస్కవర్డ్ ద డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ 1953, అండ్ ఆయన చాలా జెనెటిక్స్ అండ్ మాలిక్యులర్ బయాలజీ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. Mr. X blood glucose level is 250 mg per dl and he has ketones in his urine. So what advice should a nurse give him about exercising?
సో ఒక పర్సన్కి 250 mg/dl గ్లూకోజ్ లెవెల్స్ రికార్డ్ అవుతున్నాయి అండ్ హీ హ్యాస్ కీటోన్స్ ఇన్ హిస్ యూరిన్. ఓకే, ఎలాంటి అడ్వైస్ ఇస్తుంది నర్స్ అబౌట్ ఎక్సర్సైజ్ గురించి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: exercise once in a week, do not exercise, exercise 1 to 3 times a week, brisk walking at the same time every day. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, డు నాట్ ఎక్సర్సైజ్. నిజం. సో ఆ పర్సన్కి ఎక్సర్సైజ్ చేయకూడదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు 250 mg గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నా కూడా యూరిన్లో కీటోన్స్ కనిపిస్తున్నాయని అంటే ఆ గ్లూకోజ్ ఆ పేషెంట్ అంటే ఆ పర్సన్ బాడీ యూటిలైజ్ చేసుకోవట్లేదు. అక్కడ ఫ్యాట్స్ అనేవి బ్రేక్ డౌన్ అవుతుంది ఇన్ ఆర్డర్ టు యూటిలైజ్ ద ఫ్యాట్స్ ఫర్ ఎనర్జీ అనమాట. సో ఒకవేళ ఎక్సర్సైజ్ ఎక్కువ చేసినా కూడా ఏమవుతుందంటే గ్లూకోజ్ అలానే ఉంటుంది, ఇంకా ఫ్యాట్ అనేది ఇంకా కన్సప్షన్ అంటే యూటిలైజ్ చేసుకుంటుంది ఎనర్జీ కోసం. సో అది ఇంకా ఎక్కువగా అవుతే కండిషన్ కాల్డ్ డీకేఏ, డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనే కండిషన్ని సివియర్ అవుతుంది. సో ఇట్స్ లైఫ్ థ్రెటనింగ్ అనమాట. అందుకే ఇలాంటి పేషెంట్స్కి ఎక్సర్సైజ్ చేయకూడదు అని సజెస్ట్ చేయాలి. సో 60th క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ లో రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్? లో రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్ అంటే మెంబ్రెన్స్ని రప్చర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తారని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: కాకస్ ఫోర్సెప్, ఓవమ్ ఫోర్సెప్స్, కీలైన్ ఫోర్సెప్స్, క్యూరేట్. Did you find the answer? It's an option B, ఓవమ్ ఫోర్సెప్స్. ఓవమ్ ఫోర్సెప్స్ యూస్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు రప్చర్ ఆఫ్ మెంబ్రెన్స్. కాకర్స్ ఫోర్సెప్స్ దేనికి యూస్ చేస్తారు? టు గ్రాస్ప్ అండ్ హోల్డ్ ద టిష్యూస్ కానీ బ్లడ్ వెజల్స్ కానీ హోల్డ్ చేయడానికి యూస్ చేస్తారు. కీలైన్ ఫోర్సెప్ ఏంటిదంటే ఏదైనా డిఫికల్టీ వెజైనల్ డెలివరీ అప్పుడు డిఫికల్టీగా ఉన్నప్పుడు ఫీటస్ని రొటేట్ చేయడానికి కీలైన్ ఫోర్సెప్ యూస్ చేస్తారు. స్పెషలీ ఆసిపుట్ పోస్టీరియర్ కోసం. ఓకే, దెన్ క్యూరేట్ అనేది టిష్యూ అనేది స్క్రేప్ చేయడానికి